చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందా లేదంటే ప్రజలకి పథకాలు ప్రజల్ని పీడిస్తున్న పాలన అంట. మోసం జనం చెప్తారు, మోసం చేశారా ప్రజలు చెప్తారు. బట్ నేనేం చెప్తున్నా అంటే ప్రజల్ని పీడిస్తున్న పాలన, ప్రజల్ని అడుగడుగున పీడిస్తా ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఎవరన్నా ఏ సెక్టార్ లో పనిచేసే వాళ్ళన్నా, ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది, బిల్డర్స్ కుదేలైపోయినారు, ఆశా వర్కర్లు రోడ్డెక్కారు, మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజనం వంట చేసే వర్కర్స్ రోడ్డెక్కారు, అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారు, నిరుద్యోగులను లాఠీ దెబ్బలు నిరుద్యోగులకు. అదేవిధంగా ఉద్యోగస్తులను మోసం చేసినారు మీరు. ఉద్యోగస్తులను మాయ చేసి మర్మం చేసి ఏదో ఓట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళని కూడా పిలిపించి మీకు ఎందుకంటే దీపావళికి ఒక డిఏ ఇస్తా, మిగతా 5 డిఏలు తర్వాత ఇస్తా అని చెప్పి కాలం గడుపుకున్నారు, పబ్బం గడుపుకున్నారు. ఇవన్నీ పోగా ఇట్లా అనేక పోలీస్ శాఖ కానిస్టేబుల్స్ కూడా రోడ్డు మీదకి వచ్చినారు కదండి. కానిస్టేబుల్స్ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అడగడుగునా ఈ విధంగా. రెండవది, నీ కళల ప్రాజెక్టులు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వార్థం కోసము, ఆయన అల్లుడు కోసము, ఆయన అన్నదమ్ముల కోసము భూసేకరణ చేస్తున్నప్పుడు జనాల్ని పీడిస్తున్నారు కదా మీరు. ఒప్పించి పనిచేయట్లేదు. నిజంగా లగచర్లో నీకు భూమి అవసరం అయితే నీ నియోజకవర్గం, నీ సొంత నియోజకవర్గం, ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. మీరే ముఖ్యమంత్రి, అన్ని అధికారాలు మీకున్నాయి. వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఎంత ఇస్తావో ఇవ్వు వాళ్ళకు. ఒప్పించి మెప్పించి భూమి తీసుకో. ఫార్మాసిటీ కడతావా, ఇంకోటి చేస్తావా అది నీ ఇష్టం. అనవసరంగా గిరిజన రైతుల మీద చెప్తాను, వాళ్ళు లాఠీ చార్జ్ తీసుకుపోయి జైలు వేసిండ్రు. బాగుంది, 4 రోజులు జైల్లో పెట్టిరు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి అయ్యా మమ్మల్ని పట్టించుకుంటారు లేరు, మా భర్తల్ని తీసుకుపోయి అందులో పడేసారు, మరి మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు అడిగితే మాజీ శాసనసభ్యుడు మనసున్న మనిషి కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి ఊర్లోకి పోయిండు. ఒకవేళ ఆ మాట నిజమైతే లగచర్లలో లాఠీచార్జీ జరిగింది ఎప్పుడు? లగచర్లలో ఉన్న రైతులను, గిరిజన రైతుల్ని జైల్లో పెట్టింది ఎప్పుడు? పట్నం నరేందర్ రెడ్డి పోయింది ఎప్పుడు? అంటే ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాతనే కదా పట్నం నరేందర్ రెడ్డి ఊర్లోకి పోయింది. ఊర్లోకి పోయి ఏం జరిగిందని తెలుసుకున్నాడు. ఆయన తప్పేమున్నది? ఆయన ఊర్లోకి పోతే తప్పు చేసినట్టు 31 రోజులు జైల్లో వేసినారు. కక్ష సాధింపు. మేం చేస్తున్న పనికి ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? నువ్వే పిలిపించుకో, నువ్వే మాట్లాడుకో. ఎవరు దిక్కు లేకపోతే ఏం చేశారు వాళ్ళు? తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారిని అయ్యా మీరన్నా మాకు సపోర్ట్ చేయండి, మద్దతు తెలిపండి, మమ్మల్ని కాపాడండి, మాకు సహకరించండి అని వచ్చినారు. ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారు స్పందించినారు. అదే కదా కక్ష ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు చేయడము. మూసి అన్నారు, ప్రక్షాళన అన్నారు, చేయండి. మూసి ప్రక్షాళన ఎవరు అన్నారు? కేటీఆర్ గారు ఆల్రెడీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాని ప్రణాళిక రూపొందించినారు. డిపిఆర్ అయింది, 31 STPలు అయినాయి. ఆయన పలుమార్లు చెప్పిండు 36,000 కోట్లతోని పని అయిపోతుంది. ఆల్రెడీ ఎస్టిమేషన్ రెడీ ఉంది, డిపిఆర్ రెడీ ఉంది. ఏమేం చేయాలన్నా కూడా ఆ పనులు ఏం చేయాలో ఎంతవరకు వచ్చినాయి చాలా స్పష్టంగా చెప్పినారు. దీన్ని ఒప్పుకోకపోగా 150,000 కోట్లు అంటే ఎవరికైనా అనుమానం రాదా? ఢిల్లీ పెద్దలకి ముడుపులు ఇవ్వడం కోసం అంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏఐసిసికి డబ్బులు పంపండి, రేవంత్ రెడ్డికి కుదరదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటి నుంచే మూటలు మోయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆయనకు అధికారం, ఆయన ముఖ్యమంత్రి చేసిందే అందుకు అనేక మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టి, అంతే కదా. ఈ రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. 12 పోర్ట్ఫోలియోలు చేసిన నాయకులు కూడా ఉన్నారు. అట్లాంటి క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఏ పార్టీ నుంచో ఇందులోకి వచ్చి అలగ్న వాళ్ళ పార్టీ మంత్రియే చెప్పారు 50,000 కోట్లు ఇచ్చి 500 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకున్నాడని ఏదో కేసీఆర్ ని ఈయన ఎంత అంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి అడ్డిమారు గుడ్డి దెబ్బ లెక్క ముఖ్యమంత్రి అయింది తప్ప కేసీఆర్ స్థాయికి సరిపోడు. ఆయన కేసీఆర్ స్థాయికి సరిపోడు. అందుకే కేసీఆర్ గారు కూడా ఈ బచ్చాతో నేను మాట్లాడేది ఏంది అంతే కదా. అందుకే ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు, ఆలోచనలే మోసాలు. రెండోది చరిత్ర రూపుమాప్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. తెలంగాణ విగ్రహం మార్పుపై మీరేమంటారు? తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి, పేద తల్లి. ఇప్పుడు చేంజ్ ఒకటే చెప్తా.
భరతమాత ఎలా ఉంది, కిరీటం ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, చాలా గొప్పగా ఉంది కదా భరతమాత. ఒక దేవతలా కనిపిస్తుంది, నేర తల్లిని కొలిచేటట్టుగా ఉంది. అదే విధంగా ఆంధ్రమాత ఎలా ఉంది, తెలుగు తల్లి అంటారు కదా, తెలుగు తల్లి ఎలా ఉంది? మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆ తెలుగు తల్లిని కొలవలేదా? కొలిచినాం. ఆమెకు కూడా ఆభరణాలు ఉన్నాయి, ఆమెకు కూడా కిరీటం ఉంది, ఆమె కూడా పట్టుబట్టలతో ఉన్నది, అంతే కదా. అంటే ఒక ఆలోచన నా నేల ఎలా ఉండాలి, నా రాష్ట్రం ఎట్లా ఉండాలి, నా దేశం ఎట్లా ఉండాలనే ఆలోచనతో పుట్టుకొచ్చిన తల్లి తెలంగాణ తల్లి. గొప్పగా ఉండాలని ఆలోచన చేసినారు అప్పుడు మేధావులు. దాశరథి గారి దగ్గర నుంచి ఆలోచన చేసినారు, అవునా? సో వాళ్ళంతా ఆలోచన చేసి ఒక అమ్మని కలగని ఆ కళ రూపమే తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ ఇట్లా ఉండొద్దు, పేదరికంలో ఉండాలి, మగ్గిపోవాలి, ఆగమైపోవాలి అని ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టేదాకా రూపం ఎట్లుందో. ఈవెన్ ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న ఎవరికి తెలియదు. బయట మేడం నేను ఒక సందర్భంలో మాట్లాడితే బయట మామూలు కామన్ పీపుల్ మాట్లాడుకుంది, తెలంగాణ తల్లి కాదు ఆమె కాంగ్రెస్ తల్లి, ఓ చేతిలో బతుకమ్మ మాయమైపోయింది, ఓరికంకులు మామూలుగా చేయి గుర్తు ఇట్లా చూపించడం అంటే దాన్ని కూడా చాలా సమర్థించుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రూపకల్పన చేసినాడు, తెలంగాణ ఎట్లుండాలో కలలు కంటున్నాడు, తెలంగాణ ఆగపోయిపో కలలు కంటున్నాడు, దోసుకొని తీసుకపోయి ఢిల్లీ దొరలకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆలోచన రూపమే ఇప్పుడున్న తెలంగాణ తల్లి. బట్ మా ఆలోచన వేరు. మా ఆలోచన ప్రకారం 10 ఏళ్ల కాలం మాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రపంచ స్థాయిలో ఈ హైదరాబాద్ ని తెలంగాణని గొప్పగా చూపించడం. తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉందో అభివృద్ధి కూడా అట్లనే ఉంది. 10 సంవత్సరాల తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేదు మేడం? ఎందుకు పెట్టలేదండి? ఎక్కడ పెట్టలేదు తెలంగాణ తల్లి? సారు కేసీఆర్ గారు సచివాలయం అయ్యేదాకా ఆగారు. సచివాలయం అయిన తర్వాత రాజ్యాంగ రూపకర్త నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి అతిపెద్ద స్టాచ్యూ, దేశంలో ఎక్కడ లేని స్టాచ్యూ పెట్టారు. దాంతో పాటు అమరవీరుల స్తూపాన్ని పెట్టారు. దాంతో పాటు ప్రకటించినారు ఆ విగ్రహావిష్కరణ చేసిన రోజు, ఇటు అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరణ చేసిన రోజు, సచివాలయాన్ని ఇనాగరేషన్ చేసిన రోజు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కేటాయించినామని చెప్పినారు. దాని ఉద్దేశం ఏంటి? త్వరలో తెలంగాణ తల్లి పెడుతున్నాం అక్కడ అని చెప్పినట్టే కదా. మరి చెప్పినప్పుడు ఆ స్థలాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంది? తెలంగాణ తల్లిని అవమానించినట్టే కదా. కేసీఆర్ గారి ఆలోచన ఉందా లేదా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉందా లేదా? ఆ భూమి కేటాయించినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టబోతున్నామని చెప్పినారు. ఎప్పుడో 2007లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో పెట్టారు. ఆ రూపాన్ని చూసి చాలా గ్రామాలలో, నేను మండల హెడ్ క్వార్టర్స్ అనట్లే, జిల్లా హెడ్ క్వార్టర్స్ అనట్లే, చాలా గ్రామాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు వచ్చినాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎప్పటికైనా ఉందని ఇప్పటికీ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటారు. నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? కేటీఆర్ గారికి ఉండే లక్ష్యాలు వేరు. కేటీఆర్ గారు ఏంటంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చినారు, విదేశాలు చూసి వచ్చినారు, ఆ దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూసి వచ్చారు. అక్కడున్న నగరాలు ఎట్లా ఉన్నాయో మన హైదరాబాద్ నగరం కూడా అట్లా కావాలని చెప్పేసి ఆయన కలలు కన్నారు. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఫార్ములా ఈ రేస్ ని తీసుకొచ్చారు. సో దాని ఫలితం కూడా వచ్చింది. మనకు 4 సార్లు నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేసు ఒకసారి నిర్వహణ చేపట్టడం జరిగింది. తద్వారా దానికి వచ్చిన లాభాలు కూడా చాలా స్పష్టంగా 1 గంటన్నర సేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా కూలంకుషంగా చెప్పారు. 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణకు. దీన్ని కొనసాగించాల్సింది పోయి నష్టం తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. దీన్ని కొనసాగించని చెప్పి రిక్వెస్ట్ కూడా చేసినారు ఆయన. ఇంత చేస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా